Hello everyone, welcome to Bujji the Flower Horn YouTube channel. Day 3. This is day 3. Okay. So today I will be ఈరోజు వచ్చేసి ఫ్లవర్ హార్న్కి ఫుడ్ ఏదైతే పెట్టాలి, ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఫుడ్ ఉంటుందన్నమాట. లైక్ ఇప్పుడు హెడ్ గ్రో కావాలంటే ఒక ఫుడ్, ఫ్లవర్ హార్న్కి కలరేషన్ రావాలంటే ఒక ఫుడ్, లైక్ ఫ్లవర్ ఆన్ స్ట్రెస్కి గురి కాకూడదు అంటే ఒక లోషన్ వస్తుంది, ఫ్లవర్ ఆన్స్కి కొంచెం స్నాక్స్ టైప్స్లో పెట్టేకి ఒక వామ్స్ అలా వస్తాయి అన్నమాట. ఇంకొకటి ఫ్లవర్ ఆన్ ట్యాంక్ వాటర్ క్లీన్గా ఉండేకి ఒక వాటర్ క్లీనర్ వస్తుంది. ఇంకొకటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ వస్తుంది, ప్లాటినం ఫుడ్ వస్తుంది. సో దాని గురించి అంతా డిస్కస్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఫుడ్ వచ్చేసి మార్కెట్లో చాలా డూప్లికేట్ ప్రోడక్ట్స్ కూడా వస్తున్నాయి. సో ఒరిజినల్ డూప్లికేటా అని ఎలా తెలుసుకోవాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఫస్ట్ హంప్టీ హెడ్. సో మీకు కనిపిస్తుంది కదా, ఇది ఓషన్ ఫ్రీ కంపెనీ అండి. ఇది గ్జో హంప్టీ హెడ్ ఇంక్రీజ్ హెడ్ గ్రోత్ అండ్ షేప్. సో ఇది వచ్చేసి ఒరిజినల్ అండి, డైరెక్ట్ డీలర్ నుంచి నేను తీసుకున్నాం అనమాట. సో ఒరిజినల్ ప్రోడక్ట్ ఎలా కనుక్కోవాలంటే, ఇక్కడ హోలోగ్రామ్ ఉంది కదా, ఇక్కడ హోలోగ్రామ్ ఇట్లా స్క్వేర్ షేప్లో పెద్దగా ఉంటుంది. అండ్ హోలోగ్రామ్లో మీరు చూసారంటే ఒక నెంబర్ రాసింది ఇక్కడ, AQ235084 అని. సో ఇలా నెంబర్ రాసి ఉంటుంది అనమాట. డూప్లికేట్ ప్రోడక్ట్ మీద ఆ నెంబర్ ఉండదు, హోలోగ్రామ్ కూడా ఓవల్ షేప్లో ఉంటుందండి. ఓకే, దిస్ ఈజ్ వన్, ఇలా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూసారంటే ఫేక్ ప్రోడక్ట్కి బ్యాచ్ నెంబరు, ఎక్స్పోర్ట్ ఎప్పుడైంది, మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇంకొకటి ఈమెయిల్ ఐడి ఉండదు. ఓకే, ఫేక్ ప్రోడక్ట్కి. సో ఒరిజినల్ ప్రోడక్ట్కి బ్యాచ్ నెంబర్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ అని ఎప్పుడు ఎక్స్పోర్ట్ అయింది, మంత్ అండ్ ఇయర్ ఉంటుంది. ఇంకొకటి ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది, aquastar@yahoo.com. ఓకే, సో మీరేమైనా ఫిష్ తీసుకొని, ఇది ఫిష్ ఫుడ్ ఓషన్ ఫ్రీది హంప్టీ హెడ్ తీసుకునే ముందు ఇది చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది వచ్చేసి హంప్టీ హెడ్ వచ్చేసి హెడ్ గ్రో అయ్యేకండి. ఇది యాక్చువల్లీ హెడ్ వచ్చేసి వితిన్ ఫ్యూ మంత్స్లో చాలా బాగా గ్రో అవుతుంది అనమాట. ఇప్పుడు మా ఫ్లవర్ ఉంది చూడండి, చూపిస్తాను. సో ఇది ఒక 15 days అయిందండి నేను తీసుకొని, చిన్నగా ఉండే. ఇప్పుడు చూడండి నేను ప్రాపర్గా ఫుడ్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి ఫ్లవర్ ఆన్ హెడ్ చూడండి గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, సో ఇలా ఈ ఫిష్ ఫుడ్ వచ్చేసి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. హంప్టీ హెడ్ ఈజ్ ద బెస్ట్ వన్. ఓకే, ఇంకొకటి ఇది వచ్చేసి ఓషన్ ఫ్రీ కంపెనీ, సేమ్ కంపెనీ నుంచే ఎవర్ రెడ్ అని, ఎన్హాన్స్ స్ట్రాంగ్ రెడ్నెస్ డెవలప్మెంట్. ఓకే, ఇది వచ్చేసి ఫ్లవర్ ఆన్ కలరేషన్ ఇంప్రూవ్ చేస్తుందండి. సేమ్ ఇది కూడా ఇప్పుడు చూసారంటే ఈ హోలోగ్రామ్ ఇలానే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇక్కడ నెంబర్ ఉంటుంది ఒకటి, AQ289610 అనేది. ఓకే, అండ్ ఇఫ్ యూ డౌన్ చూసుకుంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి, బ్యాచ్ నెంబరు అన్నీ ఉంటాయండి. ఓకే, ఇప్పుడు మీ ఫ్లవర్ ఆన్ వచ్చేసి స్ట్రెస్కి గురైంది. ఓకే, ఫ్లవర్ ఆన్ వచ్చేసి స్ట్రెస్కి గురైందని ఎలా తెలుసుకుంటారంటే, ఇటు ఫ్లవర్ ఆన్ వచ్చేసి ఫ్రీగా మూవ్ అవ్వదు అనమాట. కింద ఫిల్టర్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి ఊరికే కూర్చోంటుంది అనమాట, ఊరికే ఉంటుంది అక్కడ వెళ్ళి. సో అప్పుడు మనకి అర్థమవుతుంది ఫ్లవర్ ఆన్ ఈజ్ ఇన్ స్ట్రెస్ అని. సో ఫ్లవర్ ఆన్ స్ట్రెస్ రిలీవ్ చేయాలంటే, అండ్ ఇంకొకటి బ్యాక్టీరియా ఏమన్నా హార్మ్ఫుల్ కెమికల్స్ రిమూవ్ చేయాలంటే సన్కెన్ గార్డెన్ అని, ఇది ఫ్లవర్ ఆన్ ఎస్పెషలీ ఫర్ ఫ్లవర్ ఆన్ అండి. ఇది వాటర్ కండిషనర్ ఇది. సో ఇది జస్ట్ ఒక 2 caps ఫర్ 2.5
ఫీట్ ట్యాంక్కి యాడ్ చేసామంటే ఇట్ విల్ ఇట్ విల్ బాగా పనిచేస్తుందండి. లైక్ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అనమాట. ఫ్లవర్ ఆన్ వచ్చేసి ప్రాపర్ ఎన్విరాన్మెంట్ సెటప్లోకి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది కాస్ట్ చూసుకుంటే మీరు సో ఇది వచ్చేసి నాకు అరౌండ్ ఇక్కడ 290 ఉంది కదా, నాకు ఒక 210 రూపీస్కి ఏమో వచ్చిందండి. ఇది ఆన్లైన్లో పర్చేస్ చేశాను. దిస్ ఈజ్ అ వెరీ బెస్ట్ వాటర్ కండిషనర్ అండి. అండ్ ఇది హంప్టీ హెడ్ రెడ్ వచ్చేసి ఎవర్ రెడ్ వచ్చేసి నాకు 600 రూపీస్కి వచ్చింది. అండ్ ఇంకొకటి హంప్టీ హెడ్ ఇది వచ్చేసి ఓషన్ ఫ్రీ హంప్టీ హెడ్ వచ్చేసి 600 రూపీస్. ఇది కూడా 600 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ టు ఇది వచ్చేసి ఏమంటారండి, డ్రైడ్ వామ్స్ అంటారు, డ్రైడ్ బ్లడ్ వామ్స్. సో అకేషనలీ ఒక 2-3 డేస్కి మీ ఫ్లవర్ ఆన్కి ఇచ్చారంటే ఇట్ విల్ హెల్ప్ ఫ్లవర్ ఆన్ టు గ్రో మోర్ బెటర్. ఓకే, సో ఇది వచ్చేసి ట్రాపికల్ పెట్స్ బాగానే ఉందండి. ఇది కూడా ఇది వచ్చేసి నాకు ఒక 80 రూపీస్కి వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఎస్పెషల్లీ ఈ ఫుడ్ గురించి మాట్లాడాలి. ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లవర్ ఆన్ కొన్నప్పుడు తీసుకున్నానండి. సో నాకు తెలియదు తీసుకునేటప్పుడు ఇది డూప్లికేట్ ప్రోడక్ట్ అని. సో డూప్లికేట్ ప్రోడక్ట్ అని ఎలా కనుక్కున్నానంటే ఇది ఓపెన్ చేసిన తర్వాత ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఇది ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ పెలెట్స్ ఉన్నాయి. సో ఒరిజినల్ ప్రోడక్ట్లో లోపల కూడా ఒక కవర్ ఉంటుంది అనమాట. లోపల కూడా ఒక కవర్ ఉండి ఆ కవర్కి మొత్తం ఒకికో అని రాసి ఉంటుంది. ఓకే, దీనికి ఇంకొకటి ఎక్స్పైరీ డేట్ కూడా లేదు. నాకు తెలియక తీసుకున్నానండి. మీరు మేక్ ష్యూర్ ఇక్కడ టాప్లో ఇక్కడ పైన ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఏ డూప్లికేట్ ప్రోడక్ట్ అండి. సో ఇప్పుడు కింద చూడండి, ఇక్కడ కింద కవర్ మీద కూడా ఒకియోకో అని రాసి ఉంటుంది అనమాట. దీనికి లేదు చూడండి. సో దిస్ ఈజ్ ఏ డూప్లికేట్ ప్రోడక్ట్. ఓకే, అండ్ ఇంకొకటి ఇది చాలా హెల్ప్ఫుల్ అండి. దిస్ ఈజ్ ఏ వాటర్ క్లియర్ అని ఒక లోషన్ అనమాట. సో 30 లీటర్స్కి ఒక క్యాప్ వేయాలండి. సో అది మీ ట్యాంక్ సైజుని బట్టి. మాది వచ్చేసి 128 లీటర్స్. సో మేము వచ్చేసి ఒక 4 క్యాప్స్ వేస్తామండి. 4 క్యాప్స్ వేసి టాప్ ఫిల్టర్ ఆన్లో పెట్టారంటే సో ఒక 2-3 అవర్స్కి వాటర్ వచ్చేసి క్రిస్టల్ క్లియర్గా అయిపోతుందండి. నీట్గా అయిపోతుంది అనమాట వాటర్. ఇది వచ్చేసి నాకు ఒక 80 రూపీస్ పడిందండి ప్రోడక్ట్. సో దీని పేరు వచ్చేసి వాటర్ క్లియర్. ఇక్కడ హౌ టు యూజ్ అని కూడా రాసింటారు చూడండి. వాటర్ క్లియర్ ఈజ్ ద లేటెస్ట్ వాటర్ కండిషనర్ ఫార్ములేటెడ్ టు సాల్వ్ మైల్డ్ అండ్ సీరియస్ క్లౌడీ. ఇప్పుడు ఏమైనా వాటర్ క్లౌడీగా ఉందనుకోండి, ఇదంతా క్లియర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు డోసేజ్ చూసారంటే 1 ఫుల్ క్యాప్ ఫర్ 30 లీటర్స్ ఆఫ్ వాటర్. ఓకే, దిస్ ఈజ్ ఎ వెరీ హెల్ప్ఫుల్ ప్రోడక్ట్ అండి, చాలా హెల్ప్ఫుల్ ఇది. అండ్ ఇంకొకటి, మీ ఫ్లవర్ హార్న్ చిన్నగా ఉందనుకుంటే, అట్లీస్ట్ ఈ సైజ్ ఉందనుకుంటే, మీరు బాటమ్ క్లీనర్స్ని కూడా యాడ్ చేయొచ్చు. లైక్ స్నేల్స్ని యాడ్ చేయొచ్చు అనమాట. స్నేల్స్ కూడా వాటర్ టెంపరేచర్ వచ్చేసి 28 డిగ్రీస్ కావాలి. సో స్నేల్స్ కూడా మీరు యాడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ ఒక 2-3 డేస్ ఫ్లవర్ ఆన్ వచ్చేసి ట్రై చేస్తుంది, హామ్ అయితే ఫైట్ చేస్తుంది. తర్వాత ఏం ప్రాబ్లం లేదండి, ఏం చేయదు. నేను వచ్చేసి యాపిల్ స్నేల్స్ వేసానండి. ఒక్కొక్క యాపిల్ స్నేల్ వచ్చేసి నాకు 40 రూపీస్ పడింది. ఓకే, సో అంతే అండి. ఈరోజు
ఫ్లవరాన్కి ఏ ఫుడ్ పెట్టాలి, ఎలాంటి మెడిసిన్స్ వాడాలి, ఎలాంటి లోషన్స్, వాటర్ కండిషనర్స్ వాడాలి, ట్యాంక్ని ఎలా క్లీన్ చేయాలి, క్లీన్గా ఉంచుకోవాలి, ఫుల్ డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ సో మచ్.